ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి 2025వ సంవత్సరం నవంబర్ 14, 15, 16వ తేదీల్లో కన్యా రాశి వారి పంట పండబోతోంది. మరి ఈ రోజు వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి? మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ తేదీల రోజున చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ కన్యా రాశి నుంచి 2వ స్థానంలో ఉంటారు. సూర్యుడు మిథున రాశిలో, గురువు వృశ్చిక రాశిలో, శని మీన రాశిలో, మంగళుడు వృషభ రాశిలో, శుక్రుడు కన్యా రాశి స్వగృహంలో, ఇలా 5 ప్రధాన గ్రహాలు ఈ దారిలో శుభయోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది సంపద ప్రాప్తి యోగం, కర్మసిద్ధి యోగం, పంట పండే యోగం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కన్యా రాశి వారికి ఈ రోజు వరకు వారు చేసిన కష్టాలు, చెమటలు, సహనం అన్నీ కూడా ఫలితాలుగా మారబోతున్న సమయం ఇది. కేవలం వ్యవసాయ పంట గురించే కాదు, ఇది కర్మ పంట. అంటే మీరు గత నెలలో చేసిన ప్రయత్నాలు, పెట్టుబడులు, ప్రేమ, సేవ, సహనం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా రాబోతున్నాయని అర్థం. మీరు ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టం నుంచి రుచి చూపబోతోంది. అదే కన్యా రాశి వారి పంట పండబోతోంది అనే మాట మీరు విన్నటువంటి మాట ఆధ్యాత్మిక సత్యం. ఈ కన్యా రాశి స్వామి శుక్రుడు ఇదే రోజు స్వగృహంలో ఉంటాడు. అంటే ఆయన ప్రభావం కన్యా రాశి వారిపై పాజిటివ్గా శుభకరంగా ఉంటుంది. ఇది రాజయోగ దినంగా పరిగణించబడుతుంది. అయితే ఈ తేదీల్లో మంగళ శక్తి కూడా సక్రమంగా కదులుతుంది. మంగళుడు కన్యా రాశికి 12వ స్థానంలో ఉండటం వల్ల పాత రుణాలు, పాత బాధలు, పాత అడ్డంకులు ఇప్పుడు అన్నీ కూడా ముగియబోతున్నాయి. ఇక చంద్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనయోగం, కుటుంబ సంతోషం, మాటల్లో మాధుర్యం, అభిమానుల వృద్ధి వస్తాయి. ఇక ఈ కన్యా రాశి వారు ఉద్యోగ జీవితంలో ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇంతకాలం మీ ప్రతిభ గుర్తించబడకపోయినా ఈ రోజు మీ కృషి వెలుగులోకి వస్తుంది. మీ సీనియర్లు, అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. ఒకరికి పదోన్నతి, ఇంకొకరికి కొత్త బాధ్యతలు, ఇంకొకరికి పెద్ద ప్రాజెక్టు కూడా వస్తుంది. వ్యాపారస్తులకైతే ఇది పంట పండే సమయం. నిజంగానే మీరు వేసిన పెట్టుబడి ఇప్పుడు లాభాన్ని ఇస్తుంది. ఇంతకాలం నిలిచిపోయిన ఒక ఆర్డర్, ఒక ఒప్పందం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆమోదం అవుతుంది. కొత్త భాగస్వామ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఎగుమతులు, ఆన్లైన్ బిజినెస్, రియల్ ఎస్టేట్, బ్యూటీ లేదా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఈ కన్యా రాశి వారు పెద్ద లాభాలనైతే పొందుతారు. ఇక ఈ ప్రేమలో కన్యా రాశి వారు ఈ 3 రోజుల్లో ఒక కొత్త వెలుగుని చూస్తారు. ఇంతకాలం దూరంగా ఉన్నవారు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఒకరికి ప్రేమ నిశ్చయం, ఇంకొకరికి వివాహం గురించి ఆలోచన మొదలవుతుంది. ఇవి భావోద్వేగ పంట పండే రోజు. అంటే మీరు ఎవరికో చూపించిన నిస్వార్థ ప్రేమ, జాగ్రత్త, మద్దతు ఇప్పుడు మీకు తిరిగి సంతోషంగా వస్తుంది. జీవిత భాగస్వామి లేదా ప్రియురాలు మీ కృషిని గుర్తిస్తారు. కొంతమంది కన్యా రాశి వారు ఈ రోజు ప్రేమలో ఒక తీపి సర్ప్రైజ్ ని కూడా పొందవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక గిఫ్ట్ లేదా ఒక మధురమైన మాట రూపంలో చేయవచ్చు. ఈ కన్యా రాశి వారు కుటుంబానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. అయితే ఈ 3 రోజుల్లో కుటుంబంలో సంతోషం నిండుతుంది. ఇంతకాలం అనారోగ్యంతో ఉన్న పెద్దలకు కోలుకునే సంకేతం, పిల్లలకు విజయ వార్త, దాంపత్య జీవితంలో అనురాగం, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో పంట పండినట్టే ఆనందం తెస్తాయి. కుటుంబంలో ఉన్న విభేదాలు తీరుతాయి. మీకున్న భిన్నాభిప్రాయాలు చల్లారుతాయి. అమ్మా, నాన్న, సోదరులు మీ మీద గర్వపడే పరిస్థితి కూడా వస్తుంది. ఇక ఇది ఆర్థిక పరంగా అద్భుతమైన రోజు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు, పెండింగ్ పేమెంట్ లేదా ఒక లాభదాయకమైన ఒప్పందం ఈ 3 రోజుల్లో పూర్తవుతుంది. మీ పర్సులో ధన ప్రవాహం మొదలవుతుంది. చంద్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనాధిక్యం మరియు మాటలతో సంపాదన లభిస్తుంది. అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ప్రతిభ, మీ కళ ఇవన్నీ ఈరోజు ఫలితాన్ని అయితే ఇస్తాయి. ఇక చిన్న లాటరీ, ఒక షేర్ మార్కెట్ లాభం లేదా ఒక సబ్సిడీ లాంటి విషయం కూడా ఆశ్చర్యపరచవచ్చు.
పంట పండబోతోంది అనే మాట నిజంగా ధన పంట పండుతుందన్న సంకేతం. ఈ కన్య రాశి అనేది సమతుల్యానికి సూచిక. మీరు గతంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు, కానీ మీరు సమతుల్యం కోల్పోలేదు. దానివల్ల ఇప్పుడు దేవుడు మీ కృషికి ఫలితం ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక శాంతిని కూడా అనుభవిస్తారు. మీ మనసు సంతోషంతో నిండిపోతుంది, భయం తగ్గిపోతుంది, ధైర్యం పెరుగుతుంది. వినాయకుడు, శుక్రుడు మరియు లక్ష్మీదేవత ఆశీర్వాదం మీతో ఉంటుంది. ఇక సాయంత్రం వేళలో దీపం వెలిగించడం, తులసి వద్ద ప్రార్థన చేయడం మరింత శుభం. శారీరకంగా, మానసికంగా కన్య రాశి వారు బలంగా అనిపిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. తాజా గాలి, పచ్చని వాతావరణం, కాస్త నడక ఇవన్నీ శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇక ఆహారంలో జాగ్రత్త, తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం తగ్గించండి. అయితే ఈ 3 రోజుల్లో మీరు అనుభవించేది మీ గత జన్మ కర్మల ఫలితం. ఎవరైనా చెబుతారు, ఇంతకాలం కష్టపడ్డాను, ఇప్పుడు ఫలితం రాబోతోంది, అదే ఈ 3 రోజుల్లో మీకు కూడా వర్తిస్తుంది. దేవుడు మీ సహనానికి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇది కేవలం డబ్బు కాదు, మీ గౌరవం, ప్రేమ, శాంతి అన్నీ కలిసి పండబోతున్నాయి. ఇక ఈ తేదీల రోజుల్లో ఉదయం పూట దుర్గాదేవికి లేదా లక్ష్మీదేవికి పసుపు పూలు సమర్పించండి. గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించి ఓం శుక్రాయ నమః అని జపించండి. అలాగే కృతజ్ఞత భావంతో ఎవరికైనా సహాయం చేయండి. అది ధనం కావచ్చు, భోజనం కావచ్చు, లేదా ఒక మాట అయినా కావచ్చు. ఇలా చేశారంటే మరిన్ని శుభమైన ఫలితాలు మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నవంబర్ 14, 15, 16వ తారీఖుల్లో కన్య రాశి వారికి ఎందుకు ఇలా కలిసి రాబోతోంది అంటే, కన్య రాశి వారిలో ఉన్న ముఖ్యమైన కొన్ని లక్షణాల గురించి మనం చెప్పుకున్నట్లయితే, కన్య రాశి వారు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి యొక్క మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. వీరితో ఎవరైనా కొత్తగా మాట్లాడుతుంటే వారు వీరి మాటలకి ముగ్ధులైపోతారు. వీరు మాట్లాడుతూ ఉంటే వీరితో ప్రేమలో పడ్డా ఆశ్చర్యం లేదు. అంతలా వీరు మాటలతో ఆశ్చర్యచకితులను చేస్తారు ఎదుటి వ్యక్తుల్ని. ఇక అంతేకాకుండా కన్య రాశి వారిలో మరో ముఖ్యమైన లక్షణం ఉంది. అదేంటంటే, ఎదుటి వారిలో ఏది కనిపిస్తే అది ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. అంటే మీలో ఈ గుణం ఉంది, మీలో ఈ గుణం లేదు, ఆయన మీకు ఇది ఇలా ఉంది, మీకు అదా అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు, ఆ డ్రెస్ మీకు నప్పలేదు, బట్ ఎవరైనా ఏమంటారు, ఓకే బాగుంది, చాలా బాగుంది, ఇలా ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. కానీ కన్య రాశి వారు అలా కాదు, మీకు బాగుంటేనే బాగుంటుంది అంటారు. బాగోలేదంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా బాగోలేదు, నీకెందుకు బాగోలేదు అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఈ యొక్క మాట తీరు అనేది అందరికీ నప్పది. ఇది కొంతమందికి బాధను కూడా కలిగిస్తుంది. అలా ఎవరైతే మీ మాటల వల్ల బాధపడ్డారో వారు మీకు శత్రువులుగా భావించి మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తూ ఉంటారు. సో అలాంటి వారి వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఎవరైనా తీసుకుంటే దీన్ని పాజిటివ్గా, అవును కరెక్టే, ఇది బాగోలేదు కాబట్టి బాగోలేదు అని చెప్పి ఉండొచ్చులే అని అర్థం చేసుకునే వారికి, మిమ్మల్ని అభిమానించే వారికి మీరు ఏదైనా చెప్పొచ్చు. కానీ మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అని మీకు ఒక్క మాట తెలిసినా మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా చెప్పాలంటే వాళ్ళతో అసలు మాట్లాడకండి. వాళ్ళు మాట్లాడితే మాట్లాడండి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే వారితో మీరు రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం చాలా మంచిది మీకు. లేదంటే లేనిపోని ప్రమాదాలని కొని తెచ్చుకున్న వారు అవుతారు. సో కన్య రాశి వారికి భగవంతుడు ఇన్ని రోజుల కష్టాలను చూసి ఇప్పుడు వారికి అనుగ్రహాన్ని కలిగించాలి అన్న ఆలోచన కలిగింది. కాబట్టి భగవంతుని ఆరాధించండి. మరీ ముఖ్యంగా మీ కుల దైవారాధన, ఇష్ట దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఏమైనా నెగిటివిటీస్ ఉన్నా, మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ శక్తులు ఉన్నా కూడా అవన్నీ కూడా పాజిటివ్గా మారుతాయి. అంటే మీకు ఏమైనా అడ్డంకులు కలుగుతున్నా కూడా ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు రాకుండా మీ పనులన్నీ సాఫీగా సాగిపోతాయి నిత్య దీపారాధన వల్ల. సో చూస్తారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కన్య రాశి వారికి నవంబర్ 14, 15, 16వ తారీఖుల్లో జరగబోయే ఈ విషయం తెలిసి మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.